అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మనము తిరిగి కలుసుకున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి ప్రభుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. మరి ప్రభుకి వందనాలు. అదేవిధంగా ఇక్కడ కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలుసుకుంటున్నాను. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకు కూడా ప్రభు పేరిట మీకు వందనాలు. మరి ఎప్పుడు విధంగానే మనము ఈ ఆదివారం రోజున కూడా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యం ధ్యానించుకుందాం. యేసుకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా నాయన. మరి ఈరోజు ఈ విధంగా నాయన మరి ఆదివారం రోజున చిన్న మందిగా కూడుకుని నాయన మీ సన్నిధిలో ఆరాధించుకునే అవకాశం ఇచ్చిన నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చండి నాయన. ఎందుకంటే మీరు గొప్ప దేవుడు తండ్రి నాయన. మీరు సృష్టికర్త ఒక యెహోవా నాయన తండ్రి ప్రభా. భూమిని సమస్తమును సృజించిన దేవుడు తండ్రి ప్రభా. మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన వేల దూతలతో నాయన కొనియాడబడుచున్న దేవ మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీ సేవ చేయుటకై నన్ను ఎంచుకున్న విధానానికి మీకే వందనాలు తండ్రి ప్రభా. నాలో ఎటువంటి తప్పిదములుంటే క్షమించండి ఆయన, పరిశుద్ధపరచండి ఆయన తండ్రి. నాలో ఎటువంటి తప్పులుంటే యేసునామంలో లయపరచండి, తీసివేయండి, కొట్టివేయండి నాయన. మంచి పాత్రగా నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తూ అదేవిధంగా నన్ను వాడుకున్న విధానానికి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను వేసే ప్రతి అడుగు నాయన మీకు మహిమకరంగా మీ నీతి వాక్యాల ద్వారా నడిచే కృపంచం కోరుకుంటూ మరి ఆది నుంచి అంతవరకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఒక పాట పాడుకున్నామంది. ఎప్పటికి అందరికీ తెలిసిన పాటే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు కొడుతూ పాట పాడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్య నామంలో శక్తి ఉందండి. ఎందుకంటే యేసు నామమే శక్తి కలిగిన నామం. ఎందుకంటే ఆయన దేవుడు, పరిశుద్ధుడు, పరలోకమందున తండ్రి. ఆయన మన గురించి భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై మన గురించి రక్తం చిందించి పరిశుద్ధమైన రక్తాన్ని, మన పాప క్షమాపణ గురించి మరి ఆయన మరణం పొందాడండి. మరి ఆ యేసు నామంలో శక్తి ఉంది, యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు నామంలో ఉంది, యేసు చూపులో శక్తి ఉంది, యేసు మాటల్లో శక్తి ఉంది, యేసు మరి చెయ్యి, హస్తం మన కుటుంబాల మీదే ఉంటే ఆయన శక్తి బలమైంది. మరి ఆయనని మనం నమ్ముకుందాము, ఆయనని ఆరాధించుకుందాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము మత్తయి సువార్త నుంచి మనం వాక్యం నేర్చుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు. మన టాపిక్ వచ్చేసి ఇద్దరు కళ్ళు లేని మనుషులకి కళ్ళు వచ్చుట, అంటే 2 blind men receive sight. మరి చూపు లేని వారికి ఇద్దరు మనుషులకి చూపు లేదంట, సో వాళ్ళకి చూపు వచ్చుట అనే మనము టాపిక్ మీద మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. మరి మత్తయి 20:29 నుంచి 34. 29 మత్తయి 20:29. As Jesus and his disciples were leaving Jericho, a large crowd followed him. 2 blind men were sitting by the roadside, and when they heard that Jesus was going by, they shouted, "Lord, Son of David, have mercy on us." 31 The crowd rebuked them and told them to be quiet, but they shouted all the louder, "Lord, Son of David, have mercy on us." Jesus stopped and called them. "What do you want me to do for you?" he asked. "Lord," they answered, "we want our sight." Jesus had compassion on them and touched their eyes. Immediately they received their sight and followed him. Amen. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషులకి చూపు వచ్చుట లేదా వచ్చింది అని మనం ఇక్కడ వాక్యంలో ధ్యానిస్తున్నాం. మనం చూసినట్లయితే యేసు తన శిష్యులతో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? జెరికో విడిచి వెళ్తున్నారంట.
జెరికో విడిచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేంకి. యేసు తన శిష్యులతో కలిసి యెరికో విడిచి యెరూషలేంకి వెళ్తున్నాడు. అంటే యెరికో అనేది దిగువ ప్రాంతం నుండి యెరూషలేం అనేది హైట్ అంటే ఎగువ ప్రాంతంలో ఉంది. యెరికో నుంచి యెరూషలేంకి యేసు ప్రభు మరి తన శిష్యులతో వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఎంతోమంది శిష్య బృందంతో పాటు చాలామంది జన సమూహం కూడా ఆయనని వెంబడించారంట. యేసు శిష్యులతో పాటు జన సమూహం అందరితో కలిసి యేసు యెరూషలేం వైపున వెళ్తున్నారంట. వెళ్ళుచుండగా ఏమైంది? ఆ దారిలో వెళ్ళుచుండగా ఇద్దరు కళ్ళు లేని వారు మనుషులు వాళ్ళు ఆ రోడ్డు పక్కనే మరి కూర్చుని మరి వాళ్ళు ఉన్నట్టు మరి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. అంటే ఏంటి? దే వర్ సిట్టింగ్ బై ద రోడ్ సైడ్. కూర్చుని మరి అలా వాళ్ళు మరి ఏమి చేయుచున్నారంటే మనకి ఇక్కడ రాయలేదు కానీ వాక్యంలో, కానీ రోడ్డు పక్కన కూర్చున్నారని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఏమైంది? యేసు ఆ విధంగా వెళ్ళుచుండగా వాళ్ళు విన్నారంట. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు, కానీ చెవులు మాత్రం చాలా బాగా వినిపించుచున్నాయని ఇక్కడ వాక్యం సెలవిచ్చుచుంది. సో వాళ్ళ చెవులు బాగా వినిపిస్తున్నాయి. అందుకు మరి జనసమూహం వెళ్ళుచుండగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మరి కళ్ళు కనిపించట్లేదు, కానీ వాళ్ళు నోటితో అడిగి ఉండుంటారు, ఏమైంది, ఎవరు వెళ్తున్నారు, ఏంది అని పక్కన ఎవరైనా అడిగితే మరి వాళ్ళు ఏం విన్నారంటే యేసు ప్రభు వెళ్ళుచున్నారు అంటే యెహోవా జీసస్ యేసు వెళ్ళుచున్నారని విన్నారంట. విన్న తర్వాత ఇమ్మీడియట్లుగా ఏం చేశారు? ఇమ్మీడియట్లుగా వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడగాలా వద్దా, పిలవాలా వద్దా, మరి అడిగితే ఏమనుకుంటారో యేసు ప్రభు, లేదంటే పిలిస్తే ఏమనుకుంటారో అని ఎటువంటి చింత, ఆందోళన, అనుమానము ఏమీ లేవు. అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరూ గట్టిగా అరుచుచున్నారంట. దే హర్డ్ దట్ జీసస్ వాస్ గోయింగ్ బై, దే షౌటెడ్. ఒక్కసారి విన్నారు యేసు ప్రభు వెళ్ళుచున్నారు అని వినగానే ఇమ్మీడియట్లుగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, తండ్రి దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని గట్టిగా అరిశారంట. అరిసేటప్పటికి ఏమైంది? ఇంకా పక్కన జన సమూహం ఉన్నారు, శిష్యులు వెళ్తున్నారు. జనసమూహం అందరూ ఏం చేశారంటే జనసమూహము సైలెంట్గా ఉండండి, అరవకండి, సైలెంట్గా ఉండండి అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళని ఆపుదామని, మీరు అరవకండి అని ఆపుదామని ట్రై చేస్తే, మీరు అరవకండి అరవద్దలాగా అని వాళ్ళని ఆపుదామని ఏం చేస్తే, అయినా ఆ మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఇంకా బిగ్గరగా అరిశారంట. ఇంకా దే షౌటెడ్ ఆల్ ద లౌడర్. ఫస్ట్ 30 అధ్యాయంలో ఏంది? దే షౌటెడ్ అని ఉంది. వాళ్ళు తండ్రి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని అన్నారు. కానీ 31 అధ్యాయంలో వాళ్ళని అరవకండి, మీరు సైలెంట్గా ఉండండి, మీరు సైలెంట్గా ఉండండి అంటే ఇంకా బిగ్గరగా అరిచి ఏమన్నారు? తండ్రి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, తండ్రి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేయడం వల్ల ఏమైంది? అక్కడ ఇమ్మీడియట్గా ఎందుకు కేకలు వేశారు? వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ఎవరు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త అని వాళ్ళకి తెలుసు. దేవుడు దగ్గరికి వెళ్తే, దేవుడి సన్నిధిలోకి వెళ్తే, దేవుడిని ఆరాధిస్తే, దేవుడిని స్తుతిస్తే, దేవుడిని ప్రార్థిస్తే, దేవుడి దగ్గరికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది, మా కుటుంబానికి మంచి జరుగుతుంది, లేదంటే నాకు మేలు జరుగుతుందని వాళ్ళు విశ్వసించి అన్ని డౌట్స్ కానీ, అనుమానాలు కానీ, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి చెడు తలంపులు ఏమీ లేకుండా మనస్సు పూర్తిగా విశ్వాసంతో నిండి వాళ్ళు అరిశారంట, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని. ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడు? ఇమ్మీడియట్గా దేవుడు రిప్లై ఇచ్చాడు. 32 అధ్యాయం చూస్తే ఇమ్మీడియట్గా యేసు ప్రభు విని ఆగి వాళ్ళని పిలిచాడంట. ఇటు రండి అంటే ఇటు దగ్గరికి రండి అని మరి చెప్పగానే వాళ్ళు మనుషులు వాళ్ళని తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు ఏమైంది? యేసు ప్రభు అడిగారంట, మీకు ఏమి కావాలను, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ, నేను మీకు ఏమి సహాయపడగలను, లేదంటే నేను మీకు ఏమి చేయాలనుకుంటున్నారు, లేదంటే నా నుంచి మీరు ఏం సహాయం కోరుచున్నారు అని యేసు ప్రభు అడిగారంట. అడగగానే లార్డ్ దే ఆన్సర్డ్, ప్రభువా అని వాళ్ళు ఉత్తరం ఇచ్చి, ప్రభువా మాకు కళ్ళు లేవు, మాకు చూపు కావాలి, లేదంటే మాకు చూపు తెప్పియండి, లేదంటే మేము కళ్ళు లేవు, మాకు వి వాంట్ అవర్ సైట్, మా చూపు మాకు కావాలి అని అడిగారంట. ప్రభువా మా చూపు మాకు కావాలి అని అడిగారంట. అప్పుడు జీసస్ ఏం చేశారు? ఇమ్మీడియట్గా యేసు ప్రభు
తన గాయపడిన హస్తము, తన హస్తాన్ని వాళ్ళ కళ్ళ మీద ఉంచి టచ్ చేసి, ఇలా టచ్ చేయగానే వాళ్ళకి చూపు వచ్చిందని మరి వాక్యము సెలవిస్తున్నది. ఇమీడియట్లీ దే రిసీవ్డ్ దేర్ సైట్ అండ్ ఫాలోడ్ హిమ్. యేసు వాళ్ళని స్వస్థపరిచాడంట. జీసస్ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ అండ్ టచ్డ్ దేర్ ఐస్. వాళ్ళ మీద కనికరం చూపిన దేవుడు, కనికర పూర్ణుడు. అందుకే దేవుడు కనికరం పూర్ణుడు కాబట్టి దేవుడు కనికరం చూపించి వాళ్ళ కళ్ళును అలా చేతితో టచ్ చేయగానే వాళ్ళకి చూపు ఇమ్మీడియట్లీగా వచ్చిందంటే తర్వాత వాళ్ళు యేసు ప్రభుని ఫాలో చేశారంట. సో మనం ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే, వీళ్ళు పుట్టుకతోనే మరి బ్లైండ్ పీపుల్, అంటే కళ్ళు కనిపించలేదు. కానీ మన కళ్ళుండి కూడా మనము దేవుణ్ణి చూడట్లేదు. కళ్ళుండి కూడా మనము ఏమి చెడు చూస్తున్నామో మనకి తెలీదు. ఎందుకంటే మనలో అప్పుడప్పుడు సాతాను ఆలోచనలు కానీ సాతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇవన్నిటి కూడా మనము దేవుని వాక్యం వినపడం వల్ల, దేవుని ఆరాధించడం ప్రార్థించడం పోవడం వల్ల మనలో దేవుడు ఉంటే మనకి స్పిరిచువల్ బ్లైండ్నెస్, అంటే పరిశుద్ధ స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది మనలో ఉండదు. పరిశుద్ధమైన అంధత్వం మనలో ఉండదు. సో అందుకే మనము పరిశుద్ధమైన అంధత్వం నుంచి బయటపడాలంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము తండ్రి, మాకు ఆత్మీయ కళ్ళు తెరవండి నాయన, మా కంటి చూపు వల్ల మేము ఎన్నో తప్పులు చేసినాం ఇప్పటిదాకా. ప్రభువా మా కంటి చూపుని మీరు పరిశుద్ధపరచండి, మాకు మంచి పరిశుద్ధమైన కళ్ళు దయచేయండి. మేము రానున్న రోజుల్లో ఈ రోజు మొదలుకొని మేము ఏం చూస్తున్నాం అన్నది మేము చాలా ఇంపార్టెంట్ ఆయన, మాకు మీరు తోడుగా ఉండండి అని ఆయనతో మనం ప్రార్థించి మొరపెట్టుకుంటే ఆయన హస్తము మన కళ్ళని ముట్టి మనకి మంచి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు దయచేసిన దేవుడు మనకి ఆత్మీయ అంధత్వాన్ని నుంచి మనకి ఆత్మీయమైన కళ్ళు దయచేస్తాడు. దానివల్ల మనము మంచి చూడొచ్చు, ఆత్మీయంగా దేవునిలో ఉండి చూడొచ్చని మనం ఈ వాక్యం నుంచి తెలుసుకుందామని. మనం ఈ వారం అంతా కూడా ఈ వాక్యం ధ్యానించుకుని మరి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందురు మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు. మత్తయి 20:29 నుంచి 34 వరకు నాయన ఇద్దరు మనుషులు వాళ్ళు అంధత్వంలో ఉన్నారు తండ్రి. ప్రభా వాళ్ళు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమంటే మీరు కరుణించి వాళ్ళ కళ్ళు తెప్పించారు తండ్రి. మీ కృపా కనికరం బట్టి మరి మాకు కూడా మరి ఆత్మీయ అంధత్వంలో ఉంటే మేము అందరు కూడా మా కళ్ళు తెరవండి నాయన. మీ హస్తాన్ని మా కళ్ళ మీద ఉంచి నాయన మాకు కూడా మంచి కళ్ళు అంటే మంచిగా చూసే విధంగా మాకు చెడుగా ఆలోచన అన్నీ కూడా తీసివేసి మంచి చూపు దయచేయమని కోరుకుంటూ, మంచి తలంపులు దయచేయమని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తెలుపుకుంటూ, మరి వాళ్ళ ఎటువంటి ప్రార్థన అవసరతో నాకు తెలియదు అని అన్ని ప్రార్థన అవసరతో యేసు నామంలో నాయన తీరునుగాక. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు నాయన మీకు వందనాలు తండ్రి. నాయన మా ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడిని మేము నమ్ముకుంటున్నాం నాయన. మేము ఈ వారమంతట్లో ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నాయన ప్రతిక్షణం ప్రార్థనలో విజ్ఞాపనలో ఉంటూ నాయన తండ్రి మీకు మహిమకరంగా జీవించే కృప నుంచి కోరుకుంటూ నాయన మరి ఈ రోజంతట్లో తోడున్న మీకు వందనాలు తెలుపుతూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి అందరికీ ప్రభు పేరు షలోమ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.